అరవింద్ అరవింద్ డాడ్ ఫోన్ రా. నేను మాట్లాడను రా. మాట్లాడవా? యా రిజల్ట్ బాగా రాలా. ఎన్నాగిని 4 మొత్తం 4 కలిపి 8. ముందు డాడ్తో మాట్లాడు. నేను మాట్లాడను రా. ముందు డాడ్ చెప్పింది విను, మాట్లాడు. తర్వాత సంగతి తర్వాతే. సరే మాట్లాడు. డాడీతో మాట్లాడిన తర్వాత చాలా రిలీఫ్గా ఉందిరా బాబు. అదే నేను చెప్పేది. ఎందుకంటే డాడీ ఏమన్నారు, ఈ సెమాల్ క్లియర్ చేసి నెక్స్ట్ సప్లీలో 4, తర్వాత సప్లీలో 4 క్లియర్ చేయమన్నారు. ఇది అయ్యేటట్టు లేదు. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యేటట్టు కనబడట్లేదు. నేను ఫిల్మ్ డైరెక్టర్ అవుదాం అన్న కోరిక నెరవేరట్లేదు. అదేం కాదులేరా. ఈరోజు బాగా రెస్ట్ తీసుకుని రేపటి క్లాస్ పోయాను సరిపోద్ది. అరవింద్ లే లే. ఏంట్రా అప్పుడు లేచిపోయావా? ఏం లేదురా, ఏం లేదు. వెలుగు వచ్చింది. అబ్బా క్లాస్ సెంటర్ బాబు ఎలా ఉన్నాయి? మై పాట ఎవరి నోట పల్కాల చిల్లక. ఎరా క్లాస్ పోయినా? అదేరా చెప్పు కదా ఒకసారి. క్లాస్ వింటున్నారా? ఎవరు వెనకాల నుంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నిజం, నేను క్లాస్ వింటుంటే ఒకడేమో క్లాస్ ఏమేంటో, ఇంకోటి క్లాస్ ఏమో తొక్క వెనకాల క్రష్ చూడు అంటున్నాడు రా. పిచ్చి పడిందంట నీకు? నిజం రా. సర్లే, తలనొప్పిగా కూడా ఉంది. సర్లే ఈరోజు క్లాస్లో చూపించేసి సరిపోతుంది. బాబు తోటలోకి చాండ్రా బాబు. సౌండ్ చూడు ఎంత బాగుందో. 98 అనుకోండి కదా. ఓయ్ నువ్వు డిస్టర్బ్ చేయకు, చదువుకోండి. వాడు పబ్జీ ఆడుతున్నాడు. వాడికి ఆల్రెడీ నీకు అంతే. దా ఫోన్ తీ. వాడికి అన్నీ వచ్చి ఆడుకుంటాడు. వీడు వేరు. వీడు ఎప్పటి నుంచి అవుతేనే పాస్ అవుతాడు. అలా ఏం లేదు. చదువులో అందరూ ఒకటే. ఇప్పుడు ఎంజాయ్మెంట్ తర్వాత ఉండదు. ఇంకెందుకు లేదు, తీసే. వద్దు వద్దు వద్దు, నువ్వు పోయరా, నువ్వు తీ వాడు. అయ్య బాబోయ్, స్కెచ్ ప్లాన్లు లిటర్లు చదువుకోవడానికి ప్లాన్ వేసుకుంటున్నావా? నువ్వు డిస్టర్బ్ చేయడం వల్లే వాడు ప్లాన్ వేసుకుంటున్నాడు. ఈసారి నేను చెడగొట్టు.
బోల్డ్ చూసాం. చూద్దాం చూద్దాం. అంజలి మెసేజ్ చేసిందా? కాల్ చేయి. వద్దు వద్దు, చదువుకో. ఎవరికి దొరకని అదృష్టం నీకు దొరికింది. అది కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేసి కాల్ చేయమంది. చెయ్యకపోతే తను ఫీల్ అవుతుంది. ఏమీ అక్కర్లేదు, మనవాడికి ఇప్పుడు కెరీర్ ముఖ్యం. దానికన్నా ముందు ఎమోషన్స్ ముఖ్యం. కమాన్ ఫోన్ చేయి. ఏంట్రా నీ అమ్మ మొక్కరాట్లేదు. రేపేమో సెమిస్టర్ ఎగ్జామ్, నాకేమో ఒక్కొక్క రాదు. ఇంట్లో చెప్తే వినిపించుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగా? నీ వల్లే వాడికి ఈ పరిస్థితి వచ్చింది. వాడు ఏ క్షణం ఆనందంగా ఉంటాడో అదే చేయమన్నాను. అది నా తప్ప? ముందు నీ వల్లే. అయితే చచ్చిపో. నీ వల్ల ఏం కాదు, సో చచ్చిపో. ఇలా ఉంటే నీకే కష్టం. సారీ నాన్న, నన్ను క్షమించండి. అలాగే నా ఫ్రెండ్స్. పవన్, రే నేను చదవలేకపోతున్నారా? నా వల్ల కావట్లేదురా. ఇంట్లో చెప్తే అర్థం చేసుకోవట్లేదురా. ఈసారి కూడా సబ్జెక్టులు అయిపోతే భయం వేస్తుందిరా. రే ముందు చదువుకోరా. అయినా ఇప్పుడు ఫిలిం స్టూడియోకి వెళ్ళి అక్కడ డబ్బులు పే చేసి ఆ తర్వాత ఫీల్డ్లో ఫెయిల్ అయితే పేరెంట్స్ ఎలా పోషిస్తాం? తర్వాత లైఫ్ ఏ ఉండదు. దానికన్నా ఫస్ట్ పేరెంట్స్ ఏం చెప్పినా మన మంచిగా చెప్తారు. ఫస్ట్ బీటెక్, ఎంటెక్, డిగ్రీలు కంప్లీట్ చేసి తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళు. నేను ఆపేవాడు ఉండడు. భయాన్ని చూసి భయపెడతావు ఎదురెళ్ళు. అరవింద్, ఈ కథ ఏంట్రా? సూసైడ్ చేసుకుందాం అనుకున్నావు ఏంటి? ఈ బుక్స్ ఏంటి? అరవింద్ మాట్లాడరా. నీ వల్లే రా సూసైడ్ చేసుకుందాం అనుకోలేదు. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. అరవింద్ ఎక్కడికి వెళ్తున్నారా? అంటే డౌట్ చెప్పుకోవడానికి వెళ్తాను. ఇప్పుడు దాకా పోరాడాను, గెలవడానికి వెళ్తున్నాను.